హాయ్ హలో వెల్కమ్ టు అనుజేశ్విత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 6 అన్నమాట. కొన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోకి 50K కానీ 100K కానీ యూస్ వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎన్ని వస్తాయో అనేది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ టిప్ వచ్చేసి మనం నార్మల్గా పాపడ్ అనేది తేలేసుకుంటూ ఉంటాం. అయితే ఇలాగొని ట్రై చేయండి. పాపడ్ వచ్చేసి స్పూన్ మధ్యలోకి ఇలా అయితే పెట్టేసుకొని ఈజీగా అనేది తేలేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అసలుకి ఈ పాపడ్ అనేది మాడిపోకుండా మనం వెంటనే అనేది తీసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం ఇంట్లో బియ్యం అయితే ఉంటాయి కదా, అవి వచ్చేసి కొన్ని రోజులకి పురుగులు అనేది పట్టేస్తూ ఉంటాయి. ఆ పురుగు పట్టకుండా ఇలా వెల్లుల్ని అయితే మనం అందులో పెట్టేసుకున్నాం అనుకో పురుగు అనేది రాదనమాట. మనకి చాలా బాగుంటాయి అన్నమాట బియ్యం కూడా. అందుకే ఇలా అయితే ట్రై చేయండి. ఇదే కాదండి, ఇంకా బియ్యంలో వచ్చేసి ఇంకా వేరే మిరపకాయలు కూడా పెడతారు. ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా బ్యాగ్స్కి జిబ్బు అనేది పేల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఒకసారి టైట్గా ఉంటాయి జిబ్బు అనేది. ఇలా టైట్గా ఉన్నప్పుడు మాత్రం మనము ఏదైనా ఒక సబ్బు తీసుకొని దానిపైన జిబ్బు పైన రబ్ చేసేయండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఇంకా ఆ జిబ్బు అనేది కొంచెం టైట్గా లేకుండా మనకి లూజ్గా అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఎవరైనా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా టీ పౌడర్ అనేది మనం ఎందులో వేయకుండా అలాగే బాక్స్లో అనేది పెట్టేస్తాం కదా, అలాగే పెట్టేయడం వల్ల అందులో ఉండే గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆవిరంతా వెళ్ళిపోయి అసలు టీ పౌడర్ అనేది టేస్ట్ అనేది ఉండదు. అందుకే ఇలా ట్రై చేయండి. వేసుకున్న తర్వాత మనం వీడియోలో చూపించినట్టు హోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి హాట్ బాక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ హాట్ బాక్స్ కొన్ని రోజులు యూజ్ చేయగానే వేడి అనేది ఉండదన్నమాట. నార్మల్గా అందులో ఏం పెట్టినా చల్లగా అయిపోతూ ఉంటుంది. అందుకే ఇలా ట్రై చేయండి. హాట్ బాక్స్లో కొంచెం హాట్ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకా నార్మల్గా మనం కొత్త హాట్ బాక్స్ తిన్నా తయారవుతుంది అనమాట. అందులో ఏం వేసినా వేడిగా ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలామంది పిల్లలకి ఇలా పాల డబ్బాలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పాల డబ్బాని మనం తెచ్చిన వెంటనే నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పాలైతే వేసేస్తూ ఉంటాం. అలా కాదండి, మనం అందులో వచ్చేసి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి. అందులో పెట్టలేదనమాట. సాల్ట్ వేసేసి కొంచెం హాట్ వాటర్లోనే పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ దాకా పెట్టేసుకొని అటు ఇటు సైడ్ తిప్పేసేసి వాటర్ పడేసేయండి. తర్వాత పాలు అనేది పోసుకోండి. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఈ టిప్పు మీరు ట్రై చేయండి పిల్లలకైతే కంపల్సరీగా. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ మనం వేసుకునేటప్పుడు అసలు హ్యాండ్స్కి అనేది పట్టవన్నమాట. కొంచెం చిన్న సైజ్ అయితే అసలు మనకి హ్యాండ్కి అనేది అసలుకి ఎక్కవు. అందుకే ఇలా ట్రై చేయండి. ఈ కవర్ వచ్చేసి ఈ కవర్ మన హ్యాండ్కి వేసేసుకొని బ్యాంగిల్స్ అనేది చాలా బాగా ఎక్కించుకోవచ్చు. ఓకేనా అండి. మళ్ళీ అలాగే తీసేయచ్చు అనమాట ఈ కవర్తోనే. ఈ టిప్ ఎలా అనిపించింది? నచ్చింటే లైక్ చేయండి. ఇంకో టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఇలాంటి నైఫ్ అనేది వాడుతూ ఉంటాము. అలాగే ఆ నైఫ్స్ కొన్ని రోజులు వాడగానే మనకు షార్ప్నెస్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. కప్పు పైన రబ్ చేయండి. ఒక 20 మినిట్స్ అలా రబ్ చేసారనుకో మళ్ళీ షార్ప్గా అనేది వచ్చేస్తుంది. చాలా బాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ టిప్పర్ కాదనమాట, ఈ టిప్పే అనుకోండి. కానీ అంగన్వాడీలో కోడిగుడ్లు అయితే తీసుకొచ్చానమాట. అయితే అంగన్వాడీలో కోడిగుడ్లు తీసుకొచ్చాను. అయితే చాలామంది అడిగేది ఏమంటే అవి మీకు కోడిగుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంగన్వాడీ కోడిగుడ్లు వస్తాయి కదండి. మా ఇంట్లో పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. అందుకే కోడిగుడ్లు అయితే ఇచ్చారనమాట. అయితే నేను ఎప్పుడు కోడిగుడ్లు తెచ్చుకున్నా ఇలాగే మేము వాటర్లో వేసి అసలుకి ఏవి చెడిపోయినవి ఏవి మంచివి అని ట్రై చేస్తామన్నమాట. ఒకటైతే చెడిపోయింది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం క్యారెట్ని తురుముతూ ఉంటాం. అయితే ఆ క్యారెట్ లాస్ట్లో మాత్రం అస్సలకి తురమలేమన్నమాట. క్యారెట్ తురిమేటప్పుడు మన హ్యాండ్కి అలా రబ్ చేసుకుంటే హ్యాండ్ తగులుతూ ఉంటుంది. అందుకే
మన ఫింగర్స్ అనేది కట్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఇలా ట్రై చేయండి. హ్యాండ్కు నొప్పి లేకుండా, అలాగే మన ఫింగర్స్కి తగలకుండా ఈజీగా ఇలా అయితే తురిమేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్తో క్యారెట్కి గుచ్చి ఇలా తురిమేసుకోండి. ఓకేనా అండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకైతే. మనం వెనకాల హ్యాంగీస్ వచ్చేసి మనం ఒక్కరమే హ్యాంగీస్ కట్టుకోవాలంటే కష్టమైపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా హ్యాంగీస్ని మనం టైట్ చేసుకోవచ్చు, అలాగే లూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. మీరు వీడియోలో చూస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. అంతేనమాట. చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే. ఇంకా ఈ టిప్ వచ్చేసి చుచ్చుబోట్లు క్లీన్ చేయాలంటే అది పెద్ద టాస్క్ అనమాట. వాటర్తో క్లీన్ చేయకూడదని అలాగే పెట్టేస్తూ ఉంటాం. అందుకే ఇలా ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్ తీసుకొని టిష్యూ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా క్లాత్ మీద వేసేసుకొని ఇలా రబ్ చేశారనుకో చాలా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. చాలా నీట్గా క్లీన్ అయ్యి చూడ్డానికి చాలా వైట్గా అనేది తయారైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, అప్పటికి ఇప్పటికి ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలా అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.